ఇంకొక టబ్బులో ఇలా బంతిపూలు, కాస్మోస్ ఫ్లవర్స్, రోజ్ ప్లాంట్ మొక్కలు అలా పెట్టాను. ఇది చూడండి బుకే లాగా సెట్ అయిపోయింది. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము కొన్ని పువ్వులు అయితే హార్వెస్ట్ చేద్దామండి. కసిన్ని కనకాంబరాలు, బంతిపూలు, అలాగే గన్నేరు ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి కూడా పిక్ చేయబోతున్నా. ఈరోజు కొన్ని పువ్వులు అయితే పిక్ చేస్తున్నా. ఇది బయట సైడ్ వేసిన ప్లాంట్ అండి. పువ్వులు అయితే పిక్ చేస్తున్నాను. ఇవన్నీ బంతి పువ్వులేనండి. కొన్ని కనకాంబరాలు, అలాగే కొన్ని గన్నేరు ఫ్లవర్స్ కూడా పిక్ చేస్తా అన్నాను కదా, అవి చేసేసాను. ఇప్పుడు ఇవి పిక్ చేస్తున్నా. మధ్య మధ్యలో మనం గార్డెన్లో ఇలా పూల మొక్కలు పెట్టుకున్నామంటే ఇలా మనము అవసరమైనప్పుడు పువ్వులు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. పూల మొక్కలు చాలా రకాలే వేశాను. ఇదిగోండి, ఇవన్నీ ఫ్లవర్సే. ఇదంతా వచ్చాయి, మీకు కనిపిస్తుందా వీడియోలో? ఇదిగోండి పువ్వులు. ఈరోజు మనము కాస్మోస్ ఫ్లవర్స్ గురించి అయితే తెలుసుకుందాము. పువ్వులు చూడండి ఎంత బాగా విరబూసాయో మొక్కకి. ఇదండి, ఈరోజు వచ్చేసి కొన్ని పువ్వులు అయితే పిక్ చేశాను. బంతి పువ్వులు, అలాగే మీకు కనిపిస్తున్నాయా కాసిన్ని కనకాంబరాలు. మనము పెట్టుకోవడానికైతే ఈ పువ్వులను వాడుకోవచ్చు. ఒక హాఫ్ మూర దాకా అలా అవ్వచ్చండి. మీకు ఎంత మాత్రం కనిపిస్తున్నాయో తెలీదు. కొన్ని ఇలా గన్నేరు పువ్వులు అయితే కట్ చేశాను. ఇంకా కొన్ని పువ్వులు అయితే ఉన్నాయి, కానీ వేరే రకాలు. నేను అవి కట్ చేయలేదు, ఇవి మాత్రమే పిక్ చేశాను. ఇదండి ఈరోజు పువ్వులు హార్వెస్ట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.